ప్రభువైన యేసు నామములో చేరవచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. పరలోకమందున్న దేవుడు మానవాళిని గురించి ఆలోచన చేసినప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన తన సంకల్పాన్ని గుర్చిన తగులుబడి ఆలోచన చేసిన వాడైనా తగులుబడి లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తగులుబడి అనే ఒక ఏర్పాటును ప్రభువైన యేసు మాట్లాడారు. చదువుతాం. లూకాసు సువార్త 14వ అధ్యాయం. తగులుబడి కూర్చుండి ఆలోచన చేయటం అనే ఒక భావనని ప్రభువైన యేసు ప్రవేశపెట్టారు. చదివేసేయి. గోపురం కట్టించుకున్న వారిని ఎడలా ఉన్నదో లేదో అని కూర్చుండి లెక్క చూసుకోండా పనని ఎడలా పునాది వేసి కొనసాగింపకపోయినందున కట్ట మొదలు పెట్టిన కానీ పోయినని ఎగతాళి చేయసాగుదురు అని చెప్పారు. ప్రభువైన యేసు మాట్లాడే విశేషమైన సంగతి. ఎవడైనా ఒక గోపురం కోరాడంటే కట్టించుకోరినవాడు కూర్చుండి మొదట తగులుబడిని లెక్క చూసుకుంటాడు. తగులుబడి అంటే అవసరమైనవి తనకున్న దగ్గర తనకున్న దాన్ని కంటే మించి అవసరమైన దాన్ని తగులుబడి అంటారు. అంటే ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి గోపురం కట్టించుకొని ఆలోచన చేస్తున్నాడు. తాను కట్టించుకొని కోరిన గోపురానికి ఒక 50 లక్షల రూపాయలు అవుతాయి అనుకో. ఎస్టిమేషన్ వేశాడు 50 లక్షల రూపాయలు అవుతాయి గోపురం ఇలాంటి గోపురం కట్టించుకోకపోతే ఎస్టిమేషన్ వేసుకొచ్చాడు 50 లక్షల రూపాయలు అవుతుంది అనుకున్నాడు. మరి 50 లక్షల రూపాయలు వద్దాయా లెక్క చూసుకున్నాడు. ఉన్నదంతా 30 లక్షల రూపాయలకు వచ్చింది. ఇప్పుడు తగులుబడి ఎంత? 50 లక్షల్లో తన దగ్గర ఉంది 30 లక్షలు. తగులుబడి ఎంత? 20 లక్షలు తగులుబడి అనమాట. కాబట్టి తన దగ్గర ఉన్నది కాకుండా లోపించింది ఎంత దాన్ని తగులుబడి అంట. కాబట్టి ఒక గోపురం కట్టించుకొని కోరిన వాడే తగులుబడి ఆలోచించాల్సిన అవసరం ఉంటే తన వల్లే నిరంతరం జీవించేవాడు తన స్వరూపంలో తన పోలికలో నరుని చేయబోతున్నాడు దేవుడు. తాను ఎంతకాలం బ్రతుకుతాడో వారు కూడా అంతకాలం బ్రతకపోతారు. అలాంటి నరులను సృష్టించడానికి ఆలోచన చేసిన దేవుడు తనకున్నట్టు స్వాతంత్ర్యం వారికి కూడా అనుగ్రహించాలని ఆలోచన చేసిన దేవుడు. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని వినియోగించి మనిషి దారి తప్పిపోతే తగులుబడి ఏర్పడుతుంది. దేవుడు మెషిన్లుగా మనుషులందరినీ ఒక యంత్రాలుగా తయారు చేస్తే యంత్రాలు తప్పుడయ్యే యంత్రాలు తయారు చేయడు. పర్ఫెక్ట్గా కొన్ని యంత్రాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. మనుషులు యంత్రాలా కాదు. ఎవరు వాళ్ళు? స్వతంత్ర తనలాంటి స్వేచ్ఛ కలిగిన వారు తన వల్ల ఎల్లప్పుడూ నిరంతరము దేవుడిలాగానే ఆలోచన చేస్తారా లేకపోతే వేరుగా ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయి స్వాతంత్ర్యంలో. కాబట్టి స్వాతంత్రంలో వేరుగా ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగులుబడి ఏర్పడుతుంది.
ఈ తగులుబడికి దేవుడు ఏం చేసిన ఏర్పాటేమి? హనుమాన్ దేవుడు ఆలోచన చేసి తగులుబడికి ఏర్పాట్లో ఆయన ఆలోచన చేశాడు జాగ్రత్తగా. ఈ తగులుబడి గురించి ఆలోచన చేసినప్పుడు హనుమాన్ దేవుడు ఆలోచన చేసిన ఒక విశేషమైన సమాచారం, ఆయన న్యాయవంతుడు. నరుడు అన్యాయంగా ప్రవర్తించితే తగులుబడి ఏర్పడుతుంది. అన్యాయంగా ప్రవర్తించడాన్ని వదిలిపెట్టేస్తానా? వదిలిపెట్టేయను. ప్రేమ వదిలిపెట్టేయడానికి అంగీకరించట్లా. దేవుడి ప్రేమ అన్నీ అన్యాయం చేశాడు అని చేస్తే, న్యాయవంతుడైన దేవుడు తన స్వరూపంలో చేసిన మనిషిని వదిలిపెట్టేస్తే ఏమైపోతాడు? అపవాది చేతిలో పడిపోతాడు. అందువలన ఆయన ఏం చేశాడు అంటే, నేను న్యాయవంతుడిని, నా స్వరూపంలో నవ్వించేశాను, ఎల్లప్పుడూ న్యాయవంతుడిగా రావాలని కోరుకుంటున్నా. ఒక అన్యాయం చేస్తే ఏం చేస్తాం? వదిలిపెట్టేసేదా? వదిలిపెట్టను. కాబట్టి దానికి తగులుబడి ఏర్పడుతుంది. ఆ తగులుబడి కొరకు పరలోక దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు యొక్క బలిని ఏర్పాటు చేశాడు. ఆ తగులుబడి కొరకు ఏర్పాటు చేసిన క్రీస్తు యొక్క బలియాగం. మొదటి తిమోతి, మొదటి పేతురు 1వ అధ్యాయం మనందరికీ తెలిసినట్టుగా తగులుబడికి దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనం నుండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు అరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడి, జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడింది క్రీస్తుకు బలి రక్తం. అసలు వాస్తవానికి సృష్టి లేదు, సూర్యచంద్ర నక్షత్రాలు లేవు, భూమి లేదు, సృష్టిలో ఏమీ లేదు. జగత్తుకే పునాది వేయాల. జగత్తుకు పునాది వేయబడకపోతే మనుషుడు లేడు. మనుషుడు లేకపోతే రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? అందువల్ల క్రీస్తు రక్తము అనేది దేవుని అనాది సంకల్పంలో తన సమస్యకు తగులుబడిగా ఆలోచన చేశాడు మనము. క్రీస్తు రక్తం ద్వారా అది అమూల్యము, నిష్కళంకము నిర్దోషమైన రక్తం కావాలి. అందులో రక్తం కాదు, కేవలం మానవ రక్తం కాదు కావాల్సింది, నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల క్రీస్తు రక్తం కావాలి. ఈ రక్తం చేసే మొదటి కార్యక్రమం, దేవుని సంకల్పంలో మొదటి కార్యక్రమం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో రాబడి ఉంది. కొలసీలకు 1వ అధ్యాయం ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి అని మాట్లాడతారు. 19వ వచనం చదివేస్తాం. ఆయన సర్వసంపూర్ణత నివసింపమన్నదియు, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును పరలోకమందున్నవైనను భూలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన సమాధానపరుచుకున్న వాళ్ళని తండ్రి యొక్క అభిష్టమైన దేవునికి ఇష్టమైంది. అనాదిలో దేవుని ఆలోచన ఇది. సమస్యకు పరిష్కారంగా పరమ దేవుడు ఏం చేశాడు అంటే, నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని సమస్యకు పరిష్కారంగా ఆలోచన చేశాడు. తగులుబడి, దేవుడు తగులుబడికి క్రీస్తు రక్తం సరిపోతుంది అని. నేను న్యాయవంతుడిని, శాశ్వతమైన వాడిని, నా స్వరూపులను నవ్వు చేశాను, నేను స్వతంత్రుడిని, తను కూడా స్వతంత్రంగా చేశాను. స్వాతంత్ర్యం అనేది అన్నిసార్లు ఒకే రకంగా ఉపయోగపడుతుందని అర్థం కాదు. స్వతంత్రుడు ఏమైనా చేయొచ్చు. దేవుడు నవ్వులు ఎలాగ చేశాడు అంటే, వాడు నా మీద తిరుగుబాటు చేయొచ్చు, నన్ను దూషించవచ్చు, నాకు వ్యతిరేకంగా ఏ కార్యమైనా చేయడానికి స్వాతంత్రం ఉంటాం. ఆ స్వాతంత్రం ఇచ్చిన తర్వాత తగులుబడి ఏర్పడింది.
ఈ స్వతంత్రం కరెక్ట్గా నా వైపే ఉంటుందనే ఉద్దేశం లేదు. వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? స్వతంత్రం ఉపయోగించుకొని తిరుగుబాటు చేసేటప్పుడు వదిలిపెట్టేస్తానా? ప్రేమ అడ్డం వస్తుంది, వదిలిపెట్టడం. కాబట్టి దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే ప్రభువైన యేసు ద్వారా మనుషులను తిరిగి తనతో సమాధాన పరచుకోవాలని ఏర్పాటు గురించి ఆలోచించేసి తగులుబడి దేవుడు జగత్తుకు పునాదులు లేకముందు, మనుషులు అనే వాటి రూపం లేకముందు, అసలు మానవ దేహాన్ని నిర్మాణం చేయకముందు రక్తం ఎక్కడి నుంచి వచ్చిందో దేవుని సంకల్పంలో క్రీస్తు రక్తం. దీని అందువల్ల దేవుడు ఏం చేశాడు అంటే మానవ దేహంలో నుండి రక్తాన్ని వేరు చేసేసాడు. రక్తాన్ని మాత్రం విశేషించి చెప్పేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుగా రక్తం. ఆదికాండము 9వ అధ్యాయంలో జరిగిన విశేషమైన సమాచారం ఏమంటే జలపడం అయిపోయింది. 50 రోజుల పాటు జలము భూమి మీద, ఆ చెట్ల మీద అలాగే నిలిచింది. 50 రోజులు నిలిచింది. 50 రోజుల పాటు చెట్లన్నీ నీళ్ళలో నింపబడితే వృక్షజాలము నాశనం అయిపోయింది. మానవ జాతికి ఆధారమైన ఆహారానికి ఆధారమైన వృక్షజాలం నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళలోంచి మనుషులు బయటకు తీసుకొచ్చేసారు. జంతువులు కూడా బయటకు తీసుకొచ్చారు. అందువల్ల పరమదేవుడు ఏం చేశాడంటే ఆహారానికి అనువైన వృక్షాలు నాశనం అయిపోయినాయి కనుక ఆహారానికి ఇప్పుడు ప్రత్యేకించి వృక్షాలు మాత్రమే కాకుండా జంతువులు కూడా ఆహారానికి ప్రవేశపెట్టాడు. 9వ అధ్యాయం 3వ వచనం రాబడి ఉంది. ప్రాణములు గల సమస్త చరములు అంటే తిరిగేవి. చెట్లు తిరగవు, స్థిరములు అవి. చెట్లను స్థిరములు అంటారు. స్థిరంగా ఉండేవి చెట్లు. జంతువులాగా కదలవు. చెట్లు ఎక్కడ ఉంటే అక్కడే ఉండిపోతాయి. వాటి స్థిరములు అంటారు. ఇప్పుడు ఏమన్నాడంటే దేవుడు సమస్త చరములు అంటే ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి తిరిగేవి చరములు అంటారు. సమస్త చరములనే జంతువుల్ని పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తంతో తినకూడదు, జాగ్రత్త అని. క్రీస్తు రక్తాన్ని జగత్తుకున్నది మానవ జాతికి శరీరం లేకముందు, భూమి జంతువులు లేకుండా, మానవ శరీరం లేకుండా, జంతు శరీరం లేకముందు రక్తం అనేది పుట్టుకతో నిర్మించిన కార్యక్రమం క్రీస్తు శరీరం రక్తం. కాబట్టి రక్తాన్ని ఇప్పుడు ఏం చేశాడు అంటే మానవ దేహాల నుంచి వాతావరణం నుంచి భోజనం నుంచి వేరు చేసేసాడు. తినకూడదు. మాంసము దాని రక్తంతో తినకూడదు. రక్తం ఆహార పదార్థం కాదు. రక్తం తినేవాడు ఆహార పదార్థం కాండాన్ని తింటున్నాడు. రక్తం ఆహార పదార్థం కాదు. కొంతమంది రక్తాన్ని తింటారు, అన్నీ వెలుపడ్డా. రక్తం తినకూడదు, అది ఆహార పదార్థం కాదు. ఆహార పదార్థం కాదు. మాంసమును దాని రక్తంతో తినకూడదు అని చెప్పాడు. లేవియాకాండం 17వ అధ్యాయంలో 10వ వచనం నుండి గ్రంథం ఇలా తెలియజేస్తుంది. లేవియాకాండం 17వ అధ్యాయం 10వ వచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి ఎలాగుంది. కుటుంబంలోనేమి, పరదేశంలోనేమి దేని రక్తమైన తినను నేను విముఖుడనై దీనిలో నుంచి కొట్టివేస్తాను. ఎందుకు? రక్తమే దేహమునకు ప్రాణం. నేను నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు పోయికై. కాబట్టి అనాదిలో దేవుడు ఏర్పాటు చేసింది మీకు నిమిత్తము బలిపీఠం మీద పోయటానికి రక్తాన్ని ఇచ్చేసాను. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలుకు అది ఛాయారూపమైన కార్యక్రమం. ఇశ్రాయేలు బలిపీఠం కట్టి రక్తం దాని మీద పోస్తే దేవుడు సమాధానపరుచుకునే కార్యక్రమం.
అందువల్ల దేవుడు క్రీస్తు రక్తం చేత సమాధానపరచడానికి ఉద్దేశించిన వాడై రక్తాన్ని మీరు తినకూడదు, అది మీ పాపములకు పరిహారంగా ఉండటానికై బలిపీఠం మీద పోయబట్టడానికి ఉద్దేశించబడింది, ఇది తినే ఆహార పదార్థం కాదు అని చెప్పేసి. అందువల్ల క్రీస్తు రక్తానికి ఇచ్చే ప్రాముఖ్యతను దేవుడు ఏం చేశాడంటే అది నుండి మొదట పితృయుగంలో మొదటి సంఘటన 9వ అధ్యాయంలో పితృయుగం సంగతి చూసాం. ఇప్పుడు మోషే యుగంలో 17వ అధ్యాయం ఈ మోషే యుగంలో జరిగిన సమాచారం. రక్తము కొత్త నిబంధనకు సంబంధించి మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం కొత్త నిబంధనకు సంబంధించిన కార్యక్రమం ఇది. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మరి ఇది నా రక్తము అనగా అది పాప క్షమాపణ నిమిత్తము చెందింపబడుతున్న నా రక్తం, అది సమాచారం. ఇది కొత్త నిబంధన. మొదటిది పితృయుగం, రెండవది మోషే యుగం, ప్రస్తుతం క్రీస్తునందు. అందువలన ప్రతి యుగంలో పరమ దేవుడు రక్తానికి ఇచ్చిన ఒక ప్రత్యేకత, అది బలిపీఠం మీద మీ పాపం కొరకు పోయబడింది అని చెప్పినప్పుడు ప్రభువుని ఏసు చెప్పేసాడు, ఇది నా రక్తం అన్న కొత్త నిబంధన, అనేకుల పాప నిమిత్తము చిందింపబడుతున్న నిబంధన రక్తం. కాబట్టి వాస్తవానికి దేవుడు తగులుబడి ఆలోచన చేసినప్పుడు క్రీస్తు రక్తాన్ని ఏర్పాటు చేసి తనకు మానవునికి దూరమైపోయిన మనిషిని సమీపంగా తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక మార్గము క్రీస్తు శిలువ రక్తం. క్రీస్తు శిలువ రక్తం లేకపోతే మానవ జాతికి గతి ఉండదు. ఏ చిన్న పాపం చేసినా, పెద్ద పాపం చేసినా, చిన్న పాపం చేసినా, చిన్న ఆజ్ఞత క్రమించినా లేకపోతే దేవుని సంకల్పమే వ్యతిరేకించినా క్రీస్తు రక్తమే మానవ జాతికి గతి. ఆయన రక్తం వల్ల మనుషులకు విమోచన అనే విశేషమైన సమాచారం. పాత నిబంధన వరకు కూడా క్రీస్తు శిలువ రక్తమే గతి, వేరే మార్గం. ఫిబ్రవరి 9వ అధ్యాయం 15వ వచనం అందరికీ తెలిసినట్టుగా మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకు ఆయన మరణం పొందినందుకు సమాచారం. క్రీస్తు శిలువ మరణం అది మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకు ఆయన మరణం పొందినట్టుగా అని చెప్పేశాడు. కాబట్టి ఏ పాపం చేసినా పాపకి విమోచన అనేది పరమదేవుని యొక్క అనాది సంకల్పంలో క్రీస్తు శిలువ రక్తం. అలాగే రక్తం చేత విమోచింపబడిన వారే దేవునితో సమాధానపరచబడటానికి దేవుని యొక్క ఏకైక మార్గం. వేరే మార్గంలో దేవునితో సమాధానపడటానికి, పాపి దేవునితో సమాధానపడటానికి అవకాశం లేదు. అందువల్ల ఏం చేశాడంటే తన శిలువ రక్తం చేత సంధి చేసి, సంధి అంటే రెండు వారింగ్, అంటే యుద్ధం చేసుకునే రెండు రాజుల సైన్యాల పక్షం పట్ల ఏర్పడినది సంధి అంటారు. సంధి చేసుకోవడానికి మనం దేవుడు ఏర్పాటు చేసింది శిలువ రక్తం. కాబట్టి కొలసి 1వ అధ్యాయం మనం చదివింది 19వ వచనంలో ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తమును ఆయన ద్వారా ఏకంగా సమకూర్చుకోవడం దేవునికి ఇష్టమైందంటే కోరిక. శిలువ రక్తం యొక్క ప్రభావం అది పరలోకం దేవుని యొక్క అనాది సంకల్పంలో తగులుబడిలో క్రీస్తు ప్రభు యొక్క పాత్ర, రక్తం యొక్క పాత్ర ఇది ఒక్కటే కాదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని పక్షంగా క్రీస్తు శిలువ రక్తము సంధి చేయడానికి ఏర్పడింది, విరోధం తొలగించుకోవటానికి. శత్రువులను నెగోషియేటింగ్ టేబుల్ దగ్గరికి నడిపించేది క్రీస్తు రక్తం. నెగోషియేటింగ్ టేబుల్ అంటే సమాధానపరుచుకునే ఒక ఏర్పాటు. ఆ బల్ల దగ్గరకు వచ్చిన శత్రువులు
ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు మన దగ్గర కూర్చుంటారు అన్నమాట. సమాధానం పరుచుకునే నెగోషియేటింగ్ టేబుల్ క్రీస్తు శిలువ రక్తం. శత్రువులు కృష్ణుడు రక్తం దగ్గరకు వస్తారు, దేవుడు క్రీస్తు శిలువ రక్తం దగ్గరకు వస్తాడు. ఇద్దరు ఏకీభవించడానికి ఆధారమైంది నెగోషియేటింగ్ టేబుల్ ప్రభువుని శిలువ రక్తం. సంధి చేసేది ఈ క్రీస్తు శిలువ రక్తం చేత దేవునితో సమాధానపరచబడ్డావా? లేకపోతే నిన్ను సమాధానపరచగలిగినవాడు, దేవుని నిన్ను సమాధానపరచగలిగిన వాడు ఉండడు. నువ్వు ఆయనకి శత్రువే. నీ శత్రుత్వము నీ దుష్క్రియలను ప్రత్యేకపడుతుంది. 19 చదువుతా గ్రంథంలో రాయబడింది. కొలసి 1వ అధ్యాయంలో 20వ వచనం ఇలా ఏం జరుగుతుంది అంటే, నువ్వు శత్రువు అయితే నీ శత్రు స్వభావం వలన దుష్క్రియ చేసేవాడివి. కాబట్టి సమాధానపరచబడినవాడు దుష్క్రియ చేస్తుంటాడు. దుష్క్రియ 20వ వచనం చదివేసాయి. గతకాలమందు దూరస్తులను అది మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావాలనే దేవునితో మిమ్మల్ని కూడా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుకో. మాంసకునంటే మరణం ద్వారా క్రీస్తు శిలువ రక్తం ద్వారా మిమ్మల్ని సమాధానం పెట్టండి. మీ మనసులో విరోధ భావాలు ఉన్నాయి, దేవునికి విరోధమైన భావాలు. దుష్క్రియ చేసేవాడు దేవునికి విరోధి. దుష్క్రియ చేసేవాడిని పాపం ఆకర్షిస్తుంది. పాపానికి మిత్రుడు, అపవాదికి మిత్రుడు దుష్క్రియ చేసేవాడు. మనం అనేకసార్లు చదువుకున్నట్టు ఆదికాండం 4:7 వచనంలో సత్క్రియ చేసిన తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం కొంచెడును అది నియమించాలో దానికి మంచి కాదు. అది వచనం. కాబట్టి దుష్క్రియ చేసేవాడికి పాపమునకు బంధువుకు సంబంధి, దేవునికి విరోధభావం కలిగిన వాడు ఉంటాడు. కాబట్టి దేవునికి సమాధానపరచబడిన స్థితి కలిగిన వాడు సత్క్రియ చేసేవాడే దేవునికి సంబంధించిన సమాధానం. అందువల్ల దేవునికి నీకు సంబంధాలు ఏర్పడ్డాయి అంటే సత్క్రియ చేయటం అనేది అవసరమైన సమాచారం. సత్క్రియ చేయడానికే దేవుడు క్రీస్తువులో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేకించి. దుష్క్రియ చేసేవాడిని సత్క్రియ చేసేవాడిగా చేసిన విశేషమైన సంగతి క్రీస్తు శిలువ రక్తంతో చేసిన సంధి. ఈ సంధి అందులో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది నీ వల్ల కలిగేది కాదు, దేవుని వరమే, క్రియల వల్ల కలిగేది కాదు, కనుక ఎవడు అతిశయపడి వీలు లేదు అన్నాడు. మరియు మనం వాటిని నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వరమై చేసిన పని అన్నాం. దేవుని యొక్క నూతన సృష్టి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారు. ఆయన శిలువ రక్తం చేత సంధి చేయబడినప్పుడు జరిగే కార్యక్రమాలు, శిలువ రక్తము నిన్ను నీ లోపల ప్రవేశించింది, ఎన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతాయో నేను మళ్ళీ చెప్తాను. జాతకాలు తెలిసింది. శిలువ రక్తంతో సంధి చేయబడిన వాడు ఆశ్చర్యమైన వ్యక్తి, నూతన సృష్టిగా మారిపోతాడు. సృష్టిగా ఆదామునందు సృష్టి చేయబడింది. ఈ మానవ సృష్టి ఆదాము వల్ల వచ్చిన కాదు, ఈ దేహాలు మానవుడి ఆదాము నుండి వచ్చినాయి. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించింది ఆదాము నుండి సృష్టించబడిన దేహం. అపోస్తలుల 15వ అధ్యాయంలో ఆయన ఒకరి నుండి 27వ వచనం మీద ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి అని అంటాడు. ఇది ఆదాము చేయబడిన సృష్టి, మానవ దేహాలు. ఇది పాత సృష్టి, చెడిపోయిన సృష్టి. ఇది చెడిపోయిన సృష్టి. క్రీస్తు ప్రభువునందు దేవుడు నూతన సృష్టిగా చేయడానికి ఆలోచన చేసిన విశేషమైన కార్యం. కాబట్టి మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. అది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే, క్రియల వల్ల కలిగింది కాదు, కనుక ఎవడు అతిశయపడి వీల్లేదు. మరియు మనం వాటిని నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై
ఆ సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేవుని చేతిపై నూతన సృష్టి అయి ఉన్నాం. కాబట్టి క్రీస్తులో ప్రభువైన యేసు శిలువ రక్తం వల్ల మనుషులు నూతన సృష్టిగా చేయబడతారు. పాతవి గతించిపోతాయి, శత్రుత్వం వెళ్ళిపోతుంది, దుష్క్రియలు చేసే స్వభావం బయటకు నెట్టివేయబడుతుంది, సత్క్రియలు చేసే స్వభావంలోని ప్రవేశిస్తుంది. క్రీస్తు యేసు జరిగిన నూతన సృష్టిలో నువ్వు ఇంకా దుష్క్రియలు చేసేవాడు అయితే క్రీస్తు శిలువ రక్తం నేను తాకలా. ఒకవేళ తాకే ఉంటే దుష్క్రియలు చేసే ప్రసక్తే ఉండదు. సత్క్రియలు చేయడానికి క్రీస్తు శిలువ రక్తం సృష్టించింది మాట. కాబట్టి నీ సంగతి నీకే తెలుసు, నీ క్రియల యొక్క విధానం, నీ జీవన శైలి, నీ నడక పద్ధతి, నీ ఆలోచనలు ఎలాంటివో నీకే తెలుసు. దేవుని క్రీస్తు నూతన సృష్టియా, క్రీస్తు శిలువ రక్తం తాకిందా? తాకపోతే దేవుడి శత్రువుడు, దేవుడితో సంధిపోతున్నా. శత్రువుమై ఉన్నప్పుడు సైతం దేవుడు క్రీస్తు శిలువ రక్తం చేత మనుషులతో సంధించేందుకు ఆలోచన చేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో జరిగిన విశేషమైన కార్యక్రమం ఇది. 8వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం చేత మనం దేవుడితో సమాధానపరచబడి వెళ్ళా. 8వ వచనమే కదా రైట్ సమాచారం. 5వ అధ్యాయం 8వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం మన దేవునితో సమాధానపరచబడిన వారు మరి విశేషంగా ఆయన జీవన చేత రక్షించబడుతున్నాం. క్రీస్తు శిలువ రక్తం చేసే రెండవ కార్యక్రమం అది నీ యందు జరిగే కార్యక్రమం. దేవుని యందు జరిగే కార్యక్రమం మొదటిది. రెండవది నీ యందు జరిగే కార్యక్రమం. నీ యందు ఏం జరుగుతుంది అంటే హెబ్రీయులకు 9వ అధ్యాయం 14వ వచనంలో రాబడింది. నిత్యులను ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా సమర్పించుకున్న క్రీస్తు రక్తాన్ని సమాచారం. ప్రభువైన యేసు నిర్దోషినిగా సమర్పించుకున్నాడు. ప్రభువైన యేసు శిలువ రక్తము నిర్దోషమైంది. నిర్దోషినిగా దేవుని సమర్పించుకున్నాడు ప్రభువైన యేసు. కాబట్టి ఆ నిర్దోషమైన బ్రతకడానికి పాపంతో పోరాడేవాడు ప్రభువైన యేసు. పాపంతో రక్తం కారునంతగా పోరాడి పాపానికి ఆయన దేహంలో రక్తంలో చోటు లేకుండా పరిశుద్ధమైన రక్తంగా ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తం యొక్క శక్తి అని చెప్పేశాడు. కాబట్టి నిత్యులను ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా సమర్పించిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవగల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడం అని చెప్పేశాడు. నీ మనస్సాక్షి శుద్ధి చేయబడిందా? దేవుని సేవించాలంటే మనస్సాక్షి శుద్ధీకరించబడిన వారే దేవుని సేవించగలరు. నేను దేవుని సేవ చేస్తాను అనుకుంటే మనస్సాక్షి దోషారోపణ చేసేవాడు దేవుని సేవగా చేస్తుంది. సాతాను సేవ చేస్తున్నాడు దేవుని సేవ పేరట. మనస్సాక్షి శుద్ధీకరణ లేకుండా దేవుని సేవ చేయలేడు. దేవుని సేవ చేసి అంగీకరించబడు. చేసే సేవ సాతాను సేవ. మనస్సాక్షి శుద్ధీకరణ లేకుండా చేసే సేవ సాతాను సేవ, దేవుని సేవ పేరట. కాబట్టి మనస్సాక్షి శుద్ధీకరించబడడం చాలా ముఖ్యంగా అవుతుంది. క్రీస్తు శిలువ రక్తం ఏం చేస్తుందంటే నీ మనస్సాక్షిని శుద్ధీకరించేస్తుంది. కాబట్టి నిత్యులను ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తను తన క్రీస్తు దేవునికి నిర్దోషినిగా సమర్పించుకున్నాడు. నాయన నిర్దోషమైన పావన రక్తం మానవుల పక్షంగా చిందిస్తున్నా. ఆయన శిలువ రక్తము బలిపీఠం మీద పోయబడిన శిలువ రక్తం దేవునికి బలిగా అర్పణగా సమర్పించుకున్న ప్రభువైన యేసు తను బలిగా అర్పణగా సమర్పించుకున్న కృష్ణ రక్తం ఏం చేస్తుందంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించడానికి నీ మనస్సాక్షిని శుద్ధీకరించే కార్యక్రమం క్రీస్తు శిలువ రక్తం చేసే కార్యక్రమం. దోషభరితమైన మనస్సాక్షితో దేవుని సేవించడానికి వీలుండదు. ఒక నువ్వు సేవించితే దేవునిగా సేవించుతుంది. ఎవరిని సాతాన్ని సేవిస్తున్నావు? దోషభరితమైన మనస్సాక్షితో సేవించేవాడు సాతాన్ని సేవించేవాడు, దేవుడు సేవించేవాడు కాదు. క్రీస్తు రక్తం చేసే కార్యక్రమం నిర్దోషమైన మనస్సాక్షి ఇచ్చే ఒక విశేషమైన సమాచారం. అందువల్ల వాస్తవమైన సమాచారం ఏమంటే హెబ్రీయులకు 10వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి. కాబట్టి నిర్దోషమైన మనస్సాక్షికి జరిగే కార్యక్రమం ఏమంటే 10వ అధ్యాయంలో
19వ వచ్చి యేసు మన కొరకు ప్రతిష్ఠించిన 19వ వచ్చి యేసు మన కొరకు ప్రతిష్ఠించిన సహోదరులు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నిట్న నూతనమైన జీవం గలది మన శరీరం తెరదోర ఏర్పరచమైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు పరిశుద్ధ స్థలంలో క్రీస్తవ సంఘంలో ప్రవేశించడానికి క్రీస్తవ సంఘము పరిశుద్ధ నేటి పరిశుద్ధ స్థలం దేవుని మందిరం యొక్క పరిశుద్ధ స్థలము క్రీస్తవ సంఘం ఆయన శరీరంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగినది కనుకను దేవుని ఇంటి పైన ఇంత ప్రధానంత యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్టు ప్రోక్షింపబడిన హృదయం కలవాలి. అద్భుతమైన నీ మనస్సాక్షికి ఎక్కడైనా దోషం కనపడుతుందా? అలా దోషం కనపడితే క్రీస్తవ శరీరం రక్తము నీ దోషాన్ని తుడిచివేయడానికి సమర్థం కలిగింది. ఇంక ఏదో తుడిచివేయడం మనస్సాక్షిలో ప్రవేశించి నువ్వు నిర్దోషం అయినా కంగారు పడక్కర్లేదు అని ఆదరించగలిగిన మనస్సాక్షి ఆ దేవుడిచ్చిన మనస్సాక్షి. అపోస్తలులు ఏం చెప్పారు అంటే 2 కొరింథీ 6వ అధ్యాయంలో మనస్సాక్షిని గురించి మాట్లాడినప్పుడు ప్రత్యేకమైన సంగతులు మాట్లాడాడు. వచ్చిన చూస్తాను ఒకసారి మర్చిపోయాను. 2 కొరింథీ 6వ అధ్యాయంలో చెప్పే సమాచారం ఏమంటే ప్రత్యేకించి మనస్సాక్షి యొక్క విశేషమైన సంగతుల గురించి సూచించిన విశేషమైన సంగతి ఇక్కడ చదువుతాం. 6వ వచనం మీకు అలా రాయబడుద్ది. లేదా చదువుతాం. మా పరిచయం నిందింపబడో వచ్చిండండి. మా పరిచయం నిందింపబడుకున్నట్లు ఏ విషయంలోనైనా అభ్యంతరం ఏమీ కలుగు చేయక ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును చెరసాల్లో అబ్బో మిగిలిన ఓర్పు గలవారమై కలిగి ఘనత అఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను మెప్పించుకుంటున్నాం. అది సంగతి. మోసగాండ్రమైనట్టుండి నిర్దోషమైన మనస్సాక్షి. అదే అంత మోసగాడు రావడే అని జనం అంటున్నారు. ఆ మనసు చెప్తుంది మోసకాంతమైనటువంటి సత్యవంతుడు. నేను మోసకాంతం కాదు. ఆ మనస్సాక్షి క్రీస్తు రక్తం అనిపించే మనస్సాక్షి. మోసకాంతమైనటువంటి సత్యవంతులం. తెలియబడిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉండి ఇదిగో బ్రతుకుతున్నాం. శిక్షించబడి వాళ్ళు ఉండండి. చంపబడిన వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా మనస్సాక్షి. ఆ మనస్సాక్షి దేవుని సేవించడానికి కలిగించబడిన మనస్సాక్షి. కాబట్టి అపోస్తలులు దేవుని సేవించట్లో ప్రోక్షింపబడిన హృదయం కలిగి మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్టు. వాళ్ళు మోసగాన్ని అంటున్నారు కానీ మనస్సాక్షి కల్మషం లేదు. మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం కలిగి క్రీస్తు రక్తం చేసే అద్భుతమైన దేవుల మానవజాతి. దేవుని శాంతిపరిచేది క్రీస్తు రక్తం. బలిపెట్టి మీద ప్రోక్షింపబడినప్పుడు దేవుని శాంతించుతాడు మానవ పాపం. అందువల్ల దేవుని శాంతింపజేసి నెగోషియేటింగ్ టేబుల్ దగ్గర దేవుడు నడిపించాడు. సమాధానం పొందాలంటారా అంటాడు ఆయన. దేవుడు మనుషులతో సమాధానం కోరేది క్రీస్తు రక్తం వల్ల కలిగే కార్యక్రమం. 2 కొరింథీ 5వ అధ్యాయంలో 2 కొరింథీ 5వ అధ్యాయంలో 18వ వచ్చింది. సమస్తము దేవుని వల్లైనది. ఆయన క్రీస్తునందు తనతో అది సంగతి దేవుడు తనతో సమాధానం పరచుకోవడానికి ఉద్దేశించి సమాధానపరచను మాకు అప్పగించను. ఇది కావాలి దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తులకు రాయబారులమైంది దేవునితో సమాధానం పడడానికి క్రీస్తులను బతిమాలుతున్నాం. ఎందుకనగా మనం ఆయన దేవుడిని తెగినట్లు పాపం పెరగని ఆయన మన కొరకు పాపంగా చేసిన ఒక స్టేషన్. కాబట్టి దేవునితో సమాధానపరచబడిన విశేషమైన సంగతి క్రీస్తు రక్తం.
దేవుడే బతి మొత్తాడు మనిషి. అదే రంగులా టేబుల్ దగ్గరికి మాట్లాడబడ్డాం. కోపగించుకున్న దేవుడు, విముఖుడైన దేవుడు, పాపాన్ని బట్టి విముఖుడైన దేవుడు అన్న దేవుడే. ఈ పాపాలు నాకు అడ్డంకి వచ్చింది ఇలా హెల్ప్ అండ్ గెట్ అవుట్ అన్నమాట. అన్న దేవుడు ఇప్పుడు రండి అందు మాట్లాడుతున్నాం అనే కాడికి క్రీస్తు రక్తం తీసుకొచ్చిన విశేషమైన కార్యక్రమం. యెషయా 59వ అధ్యాయంలో మనకందరికీ తెలిసినట్టుగా మొదటి నుండి రక్షింపనేరకుండా యెహోవా హస్తము పూర్తి కాలేదు, నేరకుండా చెవి మందం కాలేదు. ఏమొచ్చిందంటే మీ దోషములు మీకు మీ దేవునికి అర్థంగా వచ్చాయి, మీ పాపములు ముఖాన్ని మీకు మరుగు చేస్తాయి అని సమాచారం. వద్దు పంటలు అన్నాడు వద్దు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని క్రీస్తు శిలువ ఏం చేసిందంటే రెండో సమాధాన పడదాం అనే కాడికి నెగోషియేటింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చింది పరమదేవుడు. ఆయన శిలువ రక్తం బలిపీఠ మీద ప్రోక్షించబడిన శిలువ రక్తం దగ్గర విశేషమైన సమాచారం చెప్పాను. నీ హృదయాల మీద ప్రోక్షించబడిన క్రీస్తు శిలువ రక్తాన్ని గురించి కూడా చెప్పాను. ఇప్పుడు అది దేవునికి ఇప్పుడు నీ హృదయంలో క్రీస్తు రక్తం ప్రోక్షించబడితే దుష్క్రియలు మానేసి జీవనంలో దేవుడిని సేవించడానికి నీ మనసాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ప్రోక్షించబడిన హృదయం కలిగిన వారిను ధైర్యం కలిగి దేవుని మందిరంలో జీవించడానికి అవకాశం కలిగించిన క్రీస్తు శిలువ రక్తం రెండవ విశేషం. శిలువ రక్తం చేస్తే మూడవ విశేషమైన కార్యక్రమం రోమీయుల 5వ అధ్యాయంలో 9వ వచనం రాబడింది. పాపులను నీతిమంతులుగా తీర్చే శిలువ రక్తం. ఇది క్రీస్తు శిలువ రక్తానికి ఉండే ఇండిపెండెంట్ ఛార్జ్. ఆయన శక్తి శిలువ రక్తంలో ఉండే విశేషమైన 9వ వచనం రాబడింది. కాబట్టి ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి ఆయన ద్వారా వృత్తం తప్పించబడ్డ. కాబట్టి నీతిమంతులకు ఇవ్వబడిన మనుషులు నీతిమంతులుగా తీర్చబడడం దేవుని వృత్తం తప్పబడ్డ విశేషమైన సంగతి క్రీస్తు శిలువ రక్తం చేసిన కానీ ఆ రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడి. నీతి నా సొమ్ము కాదు, మా అబ్బ సొమ్ము కాదు, అది ఎవడబ్బ సొమ్ము కూడా కాదు. క్రీస్తు శిలువ రక్తం చేసిన కార్యక్రమమే కాదు. మనుషులు నీతిమంతులుగా తీర్చేది క్రీస్తు శిలువ రక్తం. ఆ రక్తం ఏం చేస్తుందో మనుషులు నీతిమంతులుగా తీర్చేది. కాబట్టి నేను నీతిమంతులని విరవీగే పరిస్థితులు లేకుండా చేసింది క్రీస్తు శిలువ రక్తం. వినయం కలిగిన నీతిని స్థాపించేది క్రీస్తు శిలువ రక్తం. కీర్తన గ్రంథము 54వ అధ్యాయం క్షమించండి 45వ అధ్యాయం క్షమించండి చెప్తాను 45వ అధ్యాయం మొదటి రెండేది రాబడింది. సంగతన ఉప్పొంగుచున్నది పలికెదను, వాని కలం వంటిది. పోయబడి ఉంది. సూర్యుడా సత్యం సూర్యుడా కత్తిని మొదలను కట్టుకొనము, తేజస్సును ప్రభావం ధరించుకొనము, సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించు. అది సమాచారం. ప్రభావం ఏ అనుగ్రహించేది వినయంతో కూడిన నీతి, గర్వించే నీతి కాదు. వినయంతో కూడిన నీతిని స్థాపించాను. కాబట్టి ఎవరిని తృణీకరించని నీతి, పాపను తృణీకరించే నీతి కాదు. ప్రభావం వేసే నీతి పాపను తృణీకరించే నీతి కాదు. అది వినయంతో కూడిన నీతిని స్థాపించే కార్యక్రమం. అందువలన మనిషి ఎంత పాపి అయినా తృణీకరించే పరిస్థితి ప్రభావం వేసే రక్తంలో లేదు. ఆ రక్తం లేదు కనుక ప్రభావం వేసే అలసిన రీతిని బావి దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు మధ్యాహ్నపు వేళ ఒక అమ్మాయి బావి దగ్గరకు వచ్చింది. మామూలుగా నేనైతే మాట్లాడను అలా అంటారు.
తెలుసుంటే. కానీ బాగా తెలిసిన వాడు నీతో ఉన్నవాడు నీ వాడు కాదు, ఇప్పుడు 5 మార్చావు అని చెప్పాడు. అలాంటి మనిషితో మాట్లాడటం అనేది మామూలుగా మాట్లాడేసిన మాట్లాడక. ప్రభువైన యేసు రక్తంలో నీతి, వినయంతో కూడిన నీతి ప్రవహించింది. ఆ రక్తము తన అనుచరులైన వారికి ఎక్కిస్తాడు ఆయన. కాబట్టి నీతి స్వనీతిని స్థాపించడానికి సంబంధించింది కాదు, వినయంతో కొన్ని నీతిని స్థాపించే ఒక విశేషమైన కార్యక్రమం క్రీస్తు శిలువ రక్తంలో ఉండే విశేషం. ఆయనలో పాడిన రక్తము వినయంతో కూడిన నీతి. నీతిమంతుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులు చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు బావి దగ్గర కూర్చున్నాడు. పాపుల్లో అతి విశేషమైన పాపి మనుషుల మధ్య లేకుండా వచ్చిగా బావి దగ్గరకు వచ్చింది. అమ్మ కాసి నీళ్ళు ఇవ్వు అన్నారు. మాట్లాడటం ప్రారంభించేశాడు. అందువల్ల ప్రభువైన యేసు నీతి, వినయంతో కూడిన నీతి. ఆయన నీతిని అనుభవించేవాడు వినయంతో నీతి కలిగిన వారై ఉంటారు. దాన్ని స్థాపించడానికి ఆయన భూమి మీద అవుతారు. ఆ వినయంతో నీతిని స్థాపించడానికి వచ్చిన ప్రభువైన యేసు పాపులతో సొంతలతో స్నేహం చేస్తే నీతిమంతులను కొన్ని శాస్త్రుల పరిచయాలు దగ్గర రావడానికి ఇష్టపడలేదు. కాబట్టి అలాంటి శాస్త్రుల పరిచయాలు నీతిని స్థాపించడానికి కాకుండా వినయంతో కొన్ని నీతిని స్థాపించడానికి ప్రభువైన యేసు వచ్చాడు. ఆయన రక్తము నీలో ప్రవహించితే వినయంతో కొన్ని నీతి కలిగిన వాడు అంటాం. గర్వించవు, అతిశయపడవు, పాపులను అసహించుకో. పాపాన్ని అసహించుకుంటావు, పాపులను అసహించుకో. యేసు పాపులను అసహించుకోని వాడు, పాపులను అసహించుకోని వాడు. ప్రపంచానికి చెప్పాడు, వైద్యుడు ఎవరు కావాలి? రోగులకి కదా కావాలి. కాబట్టి నేను పాపను అసహించుకోవడానికి రాలా, వినయంతో కొన్ని నీతిని స్థాపించి ఒక విశేషమైన కార్యక్రమం ఆయన రక్తంలో ప్రవహించింది. ఆ వినయంతో కొన్ని నీతిని నీకు అనుగ్రహించడానికి దేవుని యొక్క ఉద్దేశమైంది. కాబట్టి నీతిమంతులు ఈ రోజున ఎవరిని తృణీకరించడానికి ఉద్దేశించబడింది కాదు అంటూ అనొద్దు. అది క్రీస్తు శిలువ రక్త ప్రభావం వల్ల కలిగింది కాదు. వినయంతో కొన్ని నీతిని స్థాపించే ఒక విశేషమైన కార్యక్రమం. నీవేదో పెద్ద నీతిమంతులైనట్టు, శాస్త్రీయ పరిచయలాగా ఇజ్రాయెల్ పాపులైనట్టు తృణీకరించేది క్రీస్తు శిలువ దేహంలో ప్రవహించే రక్తపు ప్రభావం కాదు. ఆయన సమస్త సంకుల పాపుల దగ్గర వస్తే వారిని చేర్చుకొని వారితో భోజనం చేస్తుంటాడు. కార్యక్రమం అది. కాబట్టి వినయంతో కొన్ని నీతిని స్థాపించడం వల్ల ఒక విశేషమైన కార్యక్రమం క్రీస్తు శిలువ రక్తంలో ఉంది. ఆ దేహంలో ప్రవహించే రక్తం. ఆ రక్తంతో సంబంధం కలిపి ఉంటే ఆ నీతిమంతులుగా తీర్చే రక్తం అది. వినయంతో కొన్ని నీతి అనుగ్రహించబడుతుంది. నువ్వు నీతిని వినయంగా అంగీకరిస్తున్నావా? స్వనీతిపరుడైనట్టుగా గప్పాలు కొడుతున్నావా? లేక నువ్వు కదా మనకాడు అనుకున్నా? ఆలోచించేసి వినయంతో కొన్ని నీతిని స్థాపించే విశేషమైన కార్యక్రమం క్రీస్తు శిలువ రక్తంలో ఉంది. కాబట్టి ఆయనలో మనం నీతిమంతులు ఒకనట్లుగా పాపం మెరుగని ఆయనను దేవుడు మనకు 2 కొరింథీ 5:21 జరిగిన కార్యక్రమం. 2 కొరింథీ 5:21 మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కొరకు పాపం పెట్టేసాను. క్రీస్తు శిలువ రక్తం చేసిన 3వ కార్యక్రమం చెప్పాను. నెంబర్ 4 క్రీస్తు శిలువ రక్తం ఏం చేస్తున్నది? 4ది అయిపోయింది కదా. క్రీస్తు శిలువ రక్తం ఏం చేయడానికి ఉద్దేశించబడింది అంటే నిబంధన స్థాపించడానికి ఉద్దేశించబడింది. నిబంధన స్థాపించబడ్డాడు. దేవుడు తన కుమారుని యొక్క శిలువ రక్తంతో తనతో నిబంధన ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాడు. ఆ నిబంధన వల్ల దేవుని కుమారులు అవుతారు. అందుకని మనం చదివేశాం మత్తయి సువార్తలో 26:28 ఇది నా రక్తంలోనైనా క్రొత్త నిబంధన. ఆ నిబంధనకు సంబంధించిన రక్తం, నిబంధన రక్తం. అది నీకు దేవునికి మధ్యలో ఈ బాంధవ్యానికి నిబంధనకు రక్తమే నిబంధన రక్తమై ఉంది. ఇది నీ నిబంధనకు గుర్తుగా మిగులుతుంది. కృష్ణ రక్తంతో నిబంధన చేస్తున్న అద్భుతమైన నిబంధన బాంధవ్యంతో కూడిన రక్తం.
దేవునితో నీకు సంబంధం కలిగిన తర్వాత క్రీస్తు రక్తం సంబంధం కలిగిన ఈ సంబంధం వలన నేను దేవుని నుండి వేరు చేయగలిగింది ఏమీ ఉండదు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం నుండి క్రీస్తు శిలువ రక్తం వల్ల నిబంధన ఏర్పడితే జరిగే కార్యక్రమం ఏమవుతుందని దేవుడు మన పక్షంగా ఉండిపోతాడు. ఇది ఉండగా ఏమందము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు దేవుడు సొంత కుమార్ని అనుగ్రహించటకు వెనక్కి తీయక ఆయనతో పాటు అందరి కొరకు ఆయన అప్పగించుకున్న కారణాన ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించడు? ఏర్పరచబడిన వాడు జ్ఞానమవుతావాడు ఎవడు? కృష్ణ శిలువ రక్తం వల్ల నీతి మందిరం తెచ్చేవాడు దేవుడే, శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన వాడు యేసుక్రీస్తే. అంతేకాదు మృతులను లేపబడిన వాడు దేవుని కొంచెం ఆశిన్నవాడు ఆయనే అని చెప్పని చేసినాడు. కాబట్టి దేవునితో నిబంధన బాంధవ్యం బంధింపబడి ఉంటుంది కృష్ణ శిలువ రక్తం చేత. విడదీయడానికి విడిపించడానికి ఎవరికి శక్తి కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27-28 వచ్చి రాయబడిన గ్రంథం మాట్లాడారు. యోహాను సువార్త 10వ అధ్యాయం కృష్ణుడు శిలువ నా స్వరమేరులో ఎరుగుదను కరెక్ట్ నిశ్చయం ఇస్తున్నాను కాబట్టి ఎన్నటికీ నష్టపోవు. నా చేతుల నుంచి వాడిని ఎవడు అపహరించడు. నిబంధనలో ఉన్న విశేషమైన సంగతి వాడు నాకు ఇచ్చిన నాకంటే అందరికంటే గొప్పవాడు కనుక నా తొలి చేతిలోంచి ఎవడని కృష్ణ రక్తం చేత బంధింపబడి బాంధవ్యాన్ని తెంచేవాడు ఎవడు లేడు. నీ అంతా నువ్వే తెలుసుకోవచ్చు. పెంచగలిగిన ఏ శక్తి లేదు భూమి మీద ఆకాశంలో కూడా. శిలువ రక్తం చేత బంధింపబడి బంధాన్ని పెంచగలిగిన సామర్థ్యము శక్తి ఏది ఎవరికి లేదు. కాబట్టి నీవు విశ్వాసించడానికి ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఉంది. ఏం చేసిపోయిందంటే నేను కృష్ణ రక్తం నుంచి ఆ బాంధ నుంచి తప్పించే అవకాశం నీ సొంత ఆలోచనలు నీ స్వేచ్ఛకుంది. నాకు ఉదయ కృష్ణ రక్తం ఈ బంధకం అక్కర్లేదనుకుంటే వెళ్ళిపోతాం. ఆ బాంధవ్యం తెలుసుకునే శక్తి నీకు మాత్రమే ఉంది. ప్రత్యేకించి హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం ముందు 10వ అధ్యాయం క్షమించండి, ముందు 10వ అధ్యాయం చదువుతాం. 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ 10వ అధ్యాయం 26వ వచనంలో మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపమునకు బలి ఉండదు, ఇక్కడ శిలువ రక్తం ఉండదు కాదు. కానీ న్యాయ తీర్పులను భయంతో ఎదురు చూసిపోయి విరోధం గ్రహించుకో తీక్షణమైన గిరం. ఎందుకంటే కదా ఇట్లున్నా నిరాకరించిన చంపించదు. ఇట్లుండగా సాధనతో తొక్కి సాధులైన అది ఆ నిబంధన రక్తమును అపవిత్రులైనదిగా ఎంచి ఆత్మను తృణీకరించేవాడు దండన పాత్రలు ఎంచబడింది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకో. బుద్ధిపూర్వకంగా పాపం వచ్చేస్తే శిలువ రక్తాన్ని కాలుతో పెట్టేస్తున్నాం, నిరోధాన్ని పాటు చేస్తున్నాం. అంతేగాని శిలువ రక్తపు ఈ నిబంధన బాంధవ్యాన్ని తెంచగలగడానికి శక్తి పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి మీద కానీ ఎవరి దగ్గర ఏ శక్తి. నేను అంత గట్టిగా బంధించిన శిలువ రక్తం యొక్క బాంధవ్యాన్ని నువ్వు నిలుపుకోవాలంటే బుద్ధిపూర్వకంగా పాపం చేయకుండా జీవితం బతకాల్సిన అవసరం. ఈశ్వర రక్తము నిబంధన రక్తము. ఈ రక్తము శక్తి కలిగిన రక్తం, పాపరహితమైన రక్తం. పాపం మీద పాపికి జయమను గురించే రక్తం. పాపం చేయకుండా నిన్ను భద్రపరచగలిగిన రక్తంలో శక్తి ఉంది. కాబట్టి క్రీస్తు రక్తం నీకు ఎక్కించబడింది అనుకో. ఎక్కించబడితే పాపాన్ని ఎదిరించగలిగిన, పాపానికి వ్యతిరేకంగా నిలబడగలిగిన, పాపాన్ని ఇష్టపడని మనోతత్వాన్ని అనుగ్రహించే ఒక విశేషమైన శక్తి క్రీస్తు రక్తాలు. పాపం చేయబడి నిలబెట్టే ఒక శక్తివంతమైన పరిస్థితి క్రీస్తు రక్తం కలిగింది. పాపంతో పోరాడే భావన కలిగిస్తుంది క్రీస్తు రక్తం. పాపం చేసి వడికిపోయే పరిస్థితిగా, పాపం చేసి వడికిపోయే మనిషి, దానంటే భయపడి జడ్చుకునే మనిషి,
పాపానికి భావించే మనుషులు, పాపం చేత ఆకర్షించబడే రక్తంలో మనుషులు క్రీస్తు శిలువ రక్తం చేత ఆకర్షించబడిన వాడు పాపం. క్రీస్తు శిలువ రక్తం యొక్క ప్రభావం మీద చేసేస్తున్నారు. పాపానికి ఒడుగు పుట్టిస్తుంది. క్రీస్తు శిలువ రక్తం నీ జీవితంలో విడిచి జీవం గల దేవుని సేవించడానికి మనసాక్షిని శుద్ధీకరించి అంతరంగుల శక్తిని అనుగ్రహించి పాపంతో పోరాడే ఏర్పాటును అనుగ్రహించిన రక్తం ఇది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో పాపాన్ని ఎదిరించగలిగిన శక్తి క్రీస్తు శిలువ రక్తంలో ఉంది. ఆ రక్తం ఇలా ప్రవహించి ఏం జరగాలో పాపాన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది అని చెప్పేశాడు. మీరు పాపంతో పోరాడినప్పుడు రక్తం పాడినంతగానే బలైంది. ఎందుకు ఎదిరించలేదు? దాంట్లో శక్తి లేదా? కాదు, నువ్వు ఎదిరించే స్వభావం లేదు. పాపం అంటే జడుచుకుంటున్నాం, భయపడుతున్నాం. దాన్ని ఎదిరించగలిగిన శక్తి కావాల్సిన అవసరం. క్రీస్తు శిలువ రక్తము ప్రసాదించే శక్తి ఇది. పాపాన్ని ఎదిరించగలిగిన, ఖండించగలిగిన, ద్వేషించగలిగిన, నెట్టివేయగలిగిన జీవితంలో నీ జీవితంలో ప్రవేశించిన పాపాన్ని నెట్టివేయగలిగిన విశేషమైన శక్తి శిలువ రక్తంలో ఉండి విశేషమైన సంగతి దీన్ని ఉపయోగించుకోవడం అవసరమైనది. క్రీస్తు శిలువ రక్తం చేయగలిగిన ఇంకొక విశేషమైన సమాచారం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనంలో అపవాదిని జయించగలిగిన శక్తి అపవాదికి క్రీస్తు శిలువ రక్తంలో ఉంది. కాబట్టి 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనంలో వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాను ఇచ్చిన సాక్ష్యమును బట్టి వానే జయించున్నాం. ఎవరండి? ఆనే జయించారు. 7 తలల పావుని, 7 తలల పాము, బుస్సులు బట్టి 7 తలల పాముని జయించగలిగిన శక్తి క్రీస్తు శిలువ రక్తంలో ఉంది. జడ్డుకోవాల్సిన అవసరం లేదు. అపవాదికి జడ్డుకోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు జడ్డుకోవాల్సిన అవసరం లేదు. క్రీస్తు శిలువ రక్తం 7 తలల పాము బుస్సులు కొట్టుకుంటూ వస్తుంటే దాన్ని జయించగలిగిన శక్తి క్రీస్తు శిలువ రక్తంలో ఉంది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తమిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. మరణం వరకు తన ప్రాణాన్ని కూడా ప్రేమించేవాడు. మరణమైన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టిన మనుషులు వాడు. అపవాదిని జయించుకుని జరిగించి విశేషమైన కార్యం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తమిచ్చిన సాక్ష్యమును బట్టి వాళ్ళని జయించి ఉన్నారు. మరణం వరకు వాళ్ళని తన ప్రాణాన్ని సైతం ప్రేమించిన మనిషి. క్రీస్తు శిలువ రక్తం ఏం చేస్తుందంటే నీ ప్రాణం నీకు ప్రియమైనదిగా ఎంచుకునేటువంటి చేయదు. ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోలే. ఆ రక్తం ఎప్పుడైతే మనం ప్రవేశించిందో నీ ప్రాణం గురించి ఆలోచన లేకుండా ప్రభుత్వం గురించి ఆలోచన చేస్తే స్వభావాన్ని కలిగిస్తుంది. ఆ శిలువ రక్తం నీలో ప్రవహించేటట్టుగా పనిచేసేటట్టుగా వదిలిపెట్టాలి. దాని శక్తిని నీలో ప్రదర్శించేటట్టుగా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని కంట్రోల్ చేస్తుంటా వరకు నేను కంట్రోల్ చేయక. క్రీస్తు శిలువ రక్తం వల్ల మానవ జాతికి అనుగ్రహించబడే మహత్తరమైన విశేషమైన కృప. నేను ఎంత అంటే చెప్పడానికి అవకాశం. ఈ క్రీస్తు శిలువ రక్తం ఇంకేం చేస్తుందంటే నెక్స్ట్ ఆయన శక్తి రాజ్యాన్ని కొనగలిగిన శక్తి, రాజ్య స్థాపనకు రాజ్యాన్ని కొనగలిగిన శక్తి. రాజ్యం రక్తంతో కొనుక్కొని స్థాపించుకుంటాడు ప్రభావం. రక్తంతో కొనుక్కొని రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. విస్తరింపజేసేది రక్తంతోనే. ఆ రక్త శక్తితో రాజ్యం విస్తరిస్తూ ఉంటుంది. ఆ రక్తం శక్తితో రాజ్యం స్థాపించబడుతుంటుంది. చదువు గ్రంథంలో రాబడింది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాల్లో నీవు ఆ గ్రంథం తీసుకొని నేను ముద్దలు ఇప్పుడుకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆ భాషలో మాట్లాడేవాడిలో ప్రతి జనంలో ప్రతి ప్రజలో దేవుని కొరకు మనుషులను కొని ఏమిటో కొన్నావు? రక్తంతో కొన్నాడు మనుషులు. ఆ రక్త ప్రభావం కొనగలిగిన శక్తి కలిగింది. ఎవరు కొనగలిగింది? మనం ఆత్మలో కొనగలిగిన శక్తి. ఆ దేవుని రాజ్యంలో యాజకులను చేసేవారు భూలోకమంది ఏరుతుందని చెప్పి అందువల్ల క్రీస్తు శిలువ రక్తంతో కొన్న మనుషులే పాపం మీద ఏర్పాటు చేయగలిగిన మనుషులు కొనగలిగిన శక్తి రక్తం అంత క్రీస్తు రక్తం. కేవలం నాదిలో జగత్తు పునాది వేయబడకముందు, లోపం లేనప్పుడు, సృష్టి లేనప్పుడు, మానవ జాతి లేనప్పుడు, మానవ చేయడానికి నిర్మాణం చేయడానికి ఉద్దేశించినప్పుడు ఆ తగులుబడిలో భాగంగా క్రీస్తు శిలువ రక్తాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ శిలువ రక్తంలో ఎంత శక్తి ఉందో, ఎంత మహత్వం ఉందో, మహత్కార్యం ఉందో, ఘనత ఉందో
ప్రభావం ఉందో దాని అంతటి ఆయన గుప్తం చేసి పెట్టేసి కాలం సంపూర్ణమైనప్పుడు ఈ కార్యక్రమం జరిగించాడు. కాబట్టి ఈ రోజున క్రీస్తు ప్రభు శిలువ రక్తం చేత కనబడిన జన్మ మీరు ధన్యులు. మీకు లోకాన్ని వ్యత్యాసం లోక సంబంధులు కాదు వెళ్ళిపోయారట. రక్తం కొని మన దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేసి మన భూలోకంలో మీరు దుర్గేని పట్టేస్తే మహత్తరమైన జనాంగం క్రీస్తు రక్తం శిలువ రక్త ప్రభావం నీకేం చేస్తుందో నీకు తెలిస్తే దేవునితో సమాధానం పడి నీ హృదయంలో దుష్క్రియలు తీసి పారవేసి దేవునితో నెగోషియేటింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన ఐక్యమైతే దుష్క్రియ చేయాలి. నువ్వు ఏర్పాటు చేసి నన్ను నూతనంగా సృష్టించావు కాబట్టి సత్క్రియ చేయటానికి నన్ను సృష్టించుకున్న సత్క్రియ చేసే జీవిగా నేను బతుకుతాను అనే భావన క్రీస్తు రక్తం నేను పుట్టించాను. సత్క్రియ చేసే భావన నియంత్రణను పుట్టించేది క్రీస్తు శిలువ రక్తం. క్రీస్తు శిలువ రక్తం చేత నువ్వు పట్టుపక్కన ప్రభావితం కాకపోతే సత్క్రియలు చేసే భావన నీకు పుట్టదు. స్వార్థపరంగా ఆలోచన చేసుకుంటావు. నేను, నా సొత్తు, నా బిడ్డలు, నా కుటుంబం, నా భావన, నా బాబు, ఇదంతా స్వార్థపరమైన కథం. క్రీస్తు శిలువ రక్తం యొక్క ప్రభావం కాదు. క్రీస్తు శిలువ రక్తం యొక్క ప్రభావం సత్క్రియ చేసేది. ఆ ప్రభావం క్రీస్తు శిలువ రక్తంలో ఉంది. అది నీలో ప్రవేశించకపోతే స్వార్థపరుడుగానే ఉండిపోతావు. స్వార్థపరమైన క్రియలను లయపరిచి క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే స్వార్థరహితంగా మనుషులు జీవింపజేసే శక్తివంతమైన రక్తం నీలో ప్రవహించుతుంటే స్వార్థరహితమైన జీవితం ఉంటుంది. మన క్రీస్తులో దేవునితో సమాధానం పరచబడిన స్థితి, మనసాక్షి నిర్దోషమైన మనసాక్షి, జీవంగా దేవుని సేవించడానికి మనసాక్షి శుద్ధీకరించబడిన మనసాక్షి ఉంటుంది. శిలువ రక్తం ప్రభావితమైతే పాపాన్ని ఎదిరించగలిగిన శక్తి నీలో ప్రవహిస్తూ ఉంటుంది. పాపాన్ని జ్వరబండకుండా ఎదిరించగలిగిన సామర్థ్యం ఆయన శిలువ రక్తం శరీరంలో ఉన్నప్పుడు వాళ్ళ యేసు శిలువ రక్తం వల్ల వినయంతో కూడిన నీతి స్వనీతిని స్థాపించే కార్యక్రమం కాదు. కాబట్టి ఇప్పుడు ప్రభావం యేసు యొక్క శిలువ రక్తం చేసిన అద్భుతమైన కార్యక్రమాలు నీ జీవితంలో వాస్తవం కాకపోతే ప్రభావం యేసుతో ఆయన శిలువ రక్తంతో నీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? లేకపోతే శత్రుత్వం మిగిలిపోతుంది, దేవుని ఉగ్రత మిగిలిపోతుంది. అందువల్ల దేవుని ఉగ్రతకు శత్రుత్వానికి సిద్ధపడకుండా దేవుని క్రీస్తు యొక్క శిలువ రక్తంతో సమాధానం పరచబడిన అద్భుతమైన జీవిత అనుభవాన్ని అనుభవించాలని ప్రభావం యేసు రక్తం ఇంకా ప్రోక్షణ జరుగుతుండగా కృపాసనంతో ధైర్యంతో చేరాలని జీవంగా దేవుని సేవించుతూ ఆయన మహింపడుతూ మన క్షమాభివృద్ధి పొందాలని లోకంలో ప్రత్యేకించి మన జనంగా ఉండటానికి పన్ను రక్తం చేత మనం గౌరవించబడి లోకంలో ప్రత్యేకించబడిన జనంగా దేవుని నూతన స్థితిగా బ్రతకాలని కోరుకుంటూ ప్రభు యేసు క్రీస్తు నామమున మనం చేస్తున్నాం. నమస్కారం.